చదువుతాను, నేను మిమ్మల్ని కూడా ఉంటాను. అంటే ఆడ న్యాయం చేస్తా, ఈడ న్యాయం చేస్తా, మీరు నన్ను నమ్మండి, మీరంతా గొర్రెలు, నేను కోసేసుకోవాలంటే ఎవరు నమ్ముతారు సార్? ఎందుకు మేమేమడిగాము, తిరుమల పవిత్రత పుణ్యక్షేత్రంలో డిక్లరేషన్ ఫామ్ సంతకం పెట్టి పొమ్మని అడిగాం. మేమేం దర్శనానికి రమ్మని మిమ్మల్ని ఇబ్బంది పెట్టట్లేదే. ఎక్కడ మేము అడిగాము, నడిచినానన్నావు, గుండు కొట్టుకోమన్నావు, అది కొట్టుకోనన్నావు, మునిగి వస్తానన్నావు, అది లేదు. కనీసం డిక్లరేషన్ ఫామ్ సంతకం పెట్టిపో, మా మనోభావం దెబ్బతీయకుండా అంటే అవి వస్తే ఎక్కడ పెట్టాలో, పెడితే అన్నమతస్థం తెలిసిపోతుంది, పెట్టకపోతే వీళ్ళు ఒప్పుకోరు. ఇది ఎందుకో పెద్ద రాద్ధాంతంగా ఉంది, వచ్చినా తలనొప్పి, రాకపోయినా తలనొప్పి అని తెలివిగా నన్ను పర్మిషన్ లేదు, మమ్మల్ని అడ్డుకున్నారు, నోటీసులు ఇచ్చారు. ఏం నోటీసులు అంటే మాకు కూడా ఇచ్చారు నోటీసులు, స్వామీజీ కూడా ఇచ్చారు నోటీసు, బాణానికి కూడా ఇచ్చింది నోటీసు, మాకందరూ నోటీసులు ఇచ్చారు పోలీసులు, 30 యాక్ట్ ఉందనేసి. ఆ చిన్ని నోటీసుకి జగన్మోహన్ రెడ్డి భయపడిపోయాడంట. ఏం నోటీస్ సార్? క్రిమినల్ కేసులు ఆయన మీద 30కి పైగా పెద్ద పెద్ద క్రిమినల్ కేసులు ఉన్నాయి. దానికి భయపడిన జగనన్న, సోనియమ్మని ఢిల్లీలో ఆడుకున్న జగనన్న, సోనియమ్మ ముందు తొడగొట్టిన జగనన్న ఇక్కడ ఇచ్చి ఇంత నోటీసు భయపడాడంట. ఆ నోటీస్కి రాలేదంట ఆయన. ఇవన్నీ ఎందుకు సార్? జనము తెలుసుకున్నారు. అతని కానీ వస్తే ఖచ్చితంగా మేము ఎవరు అడ్డుకునే ప్రసక్తే లేదు. నిన్నటిదాకా అడ్డుకోని అనుకున్నాం, మా పార్టీ పిలుపు మేరకు గౌరవం ఇచ్చి కామైపోయాం. ఇప్పుడు అతను తిరుమలకు పోతే 1000% డిక్లరేషన్ పెట్టాలి. పెట్టకపోతే టీటీడీ వాళ్ళు ఒప్పుకోరు, టీటీడీ ఖచ్చితంగా ఒప్పుకోరు, పెట్టేలాల్సి పిడితే వాళ్ళ మతస్థులు ఒప్పుకోరు. ఏంద్ర పెద్ద ట్విస్ట్ అని చెప్పి పూర్తిగా రావడానికి రాకుండా ఒక నోటీసుని అబద్ధం చెప్పి తప్పించుకున్నాడు. కానీ నిజం మాట్లాడేశాడు. నేను బైబుల్ రూమ్ లో చదువుతాను, బయటకు వచ్చి హిందూ మతాన్ని కూడా మోసం చేస్తాను అని చెప్పాడు సార్. ఒకటే సార్, వెంకటేశ్వర స్వామితో ఆడుకోకూడదు. ఈ రోజు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చాలా చేశారు, మమ్మల్ని రెచ్చగొట్టడానికి చాలా ప్రయత్నం చేశారు, కానీ మేము చాలా శాంతియుతంగా ఉన్నాం. ఒకటే చెప్తున్నా సార్, నిజంగానే ఆపాలి అనుకుంటే ప్రభుత్వం మా చేతుల్లో ఉంది. ఆ రోజు నో హోటల్ పవన్ కళ్యాణ్ గారిని ఆపినారు. ధర్మ దీక్ష పేరుతో చంద్రబాబు గారిని ఎయిర్పోర్ట్లో ఆపి కూర్చోబెట్టారు 6 గంటల సేపు. పవన్ కళ్యాణ్ గారు నో హోటల్ నుంచి బయట రానిలేదు. మేము ఆపాలంటే ఎంతసేపు పడుతుంది సార్? మా ఆపాలంటే తాడేపల్లిలో విమానం ఎగిరేది కూడా కాదు, విమానం ఆడే ఆపుంటాం ఎగరకుండా. ఇక్కడ ఒకవేళ ఇక్కడ దిగినా ఇక్కడి నుంచి బయట ఆపుంటాం. మాకు అది కాదు. ఆయన వచ్చేది దేవుని దర్శనానికి. దేవుని దర్శనం ఎవరైనా చేసుకో, కానీ మాకుంటే సాంప్రదాయం ఉంది, అది చూసి చేయని చెప్పి. రైట్ కిరణ్, ఒక్క నిమిషం. వెంకటరమణారెడ్డి గారు, ఇది నిజంగానే ముందు ఒక రకంగా వెళ్తే ఎలాగో ఏదో గొడవ చేస్తారో, ఆ గొడవని సరే అది తుని ఘటన రేంజ్లో జరుగుతుందా లేకపోతే మామూలుగా జరుగుతుందా, కానీ జగన్ కావాలని అడ్డుకున్నారు, కుట్ర రాజకీయం అట్లా